మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. వందే మాతరం గీతం ప్రాముఖ్యత, దాని విలువను ఎంతో ఉన్నతంగా వివరించిన ఆత్మకూరు ఆర్డీఓ బి పావని. వందే మాతరం గీతం రచయించి నేటికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆత్మకూరు గురుకుల పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని వందే మాతరం గీతం ప్రాముఖ్యతను, స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను ఎంతో విశేషంగా వివరించారు ఆత్మకూరు ఆర్డీఓ బి పావని. ఈ గీతం ఎప్పుడు రచించారు, ఈ గీతాన్ని ప్రముఖమైన వ్యక్తులు ఎవరెవరు ఎప్పుడు ఆలపించారో ఆ తేదీలతో సహా గుర్తు పెట్టుకుని మరి ఆర్డీఓ వివరించడం ఎంతో ఆశ్చర్యం కలిగించింది. వందే మాతరం గీతం పుట్టుక, దాని ప్రాముఖ్యత గురించి ఆర్డీఓ బి పావని మాటల్లోనే విందాం. సో 1875 సేమ్ డేట్ అంటే November 7th బకిం చంద్ర చటర్జీ గారు 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు విషయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనకి వందే మాతరంని రచించడం జరిగింది. అలాగే 1882లో ఆనంద్ మఠ్ అనే ఒక నవలలో ఈ గీతాన్ని అక్కడ ప్రచురించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ వందే మాతరం అనే గీతాన్ని 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆలపించారు. ఒక 5 సంవత్సరాల తర్వాత అప్పటి ఒక సమావేశంలో శ్రీ చరణ్ దాస్ గారు ఆలపించారు. ఇలాగా డిఫరెంట్ ఇయర్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో మన సోషల్ రిఫార్మర్స్ ఈ గీతాన్ని ఆలపించడం చేసి అప్పటి యొక్క ప్రజల్ని స్ఫూర్తి నింపేలాగా చేశారు. ఇప్పుడు మనం హాయ్ అంటే హాయ్, హలో అంటే హలో అలా మాట్లాడతాం కదా, కానీ అప్పట్లో ఇది వందే మాతరం అని మనుషులు పలకరించుకునేవాళ్ళు. ఆ సమయంలో 1857 నుంచి 1947 వరకు సోషల్ రిఫార్మర్స్ ఎంత కష్టపడ్డారు అనేది ఇక్కడున్న విద్యార్థులందరూ గుర్తించుకోవాలి. దీనికి ఈ వందే మాతరం గీతంకి 1950 January 24th భారత రాజ్యాంగంతో పాటు జనగణమనతో పాటు వందే మాతర గేయాన్ని కూడా గుర్తింపునివ్వాలి అనేసి అప్పటి రాజ్యాంగ పెద్దలు నిర్ణయించారు. అప్పటి నుంచి ఇది మన జాతీయ గేయంగా గుర్తింపబడింది. సో ఇక్కడున్న విద్యార్థులందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు మన భారత స్వాతంత్ర యోధుల యొక్క చరిత్రని మీ అందరూ తెలుసుకోవాలి. అలాగే మన జాతీయ పతాకాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మన కోసం కష్టపడిన వాళ్ళందరి యొక్క త్యాగాల్ని గుర్తుపెట్టుకోవాలి. ఆల్వేస్ మీరు రిమెంబర్ చేసుకుంటూ ఉండాలి. మన పెద్దలందరినీ, టీచర్స్ అందరినీ గౌరవిస్తూ ఉండాలి. మీరు బాగా చదువుకోవాలి. మీ చుట్టూ ఉన్న పిల్లలు కూడా బాగా చదివేలాగా మీరు చర్యలు తీసుకోవాలి. నేను ఒక్కదాన్ని చదివితే బాగోదు, మీ చుట్టూ మీ క్లాస్లో కూడా బాగా చదివే వాళ్ళు ఉండేలాగా మీరు చూసుకోవాలి. మీరు ఎదుగుతూ మీ తోటి వాళ్ళని కూడా ఎదిగేలాగా మీరు చూసుకోవాలి. మంచి వ్యక్తిత్వంతో మీరందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ టీచర్స్ అందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏదో August 15, January 26 లేదా ఇలాంటి ఒక కార్యక్రమంలో కాకుండా ప్రతి వీక్ పిల్లలకి మన సోషల్ రిఫార్మర్స్ గురించి ఒక ఎస్సే రైటింగో, ఒక స్పీచో, లేదా ఒక గ్రూప్ డిస్కషను, లేదా వాళ్ళకి నచ్చిన సోషల్ రిఫార్మర్ గురించి ఒకటి మీరు ఇచ్చి వీక్లీ వన్స్ ఇలాంటి ఒక యాక్టివిటీ చేయించాలని నేను కోరుతున్నాను టీచర్స్ అందరినీ. దీనివల్ల పిల్లల్లో బాధ్యత అనేది, అలాగే పెద్దలు ఎంత కష్టపడ్డారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకుంటారు. దానివల్ల మన సొసైటీకి ఇంకా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి టీచర్స్ ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఇలాంటి విషయాలు మీరు జస్ట్ చదివే కాకుండా ఇలాంటి విషయాలు కూడా మీరు చెప్పాలని నేను కోరుతున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వందే మాతరం. వందే మాతరం సుజలాం సుఫలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమధుల శోభిని సుహాసిని సుమధుర భాషిని
వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం.